చదువుకుందాం. మత్తయి సువార్త 18:14. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఇప్పుడు కలిసి చదువుకుందాం. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగలిగిన మా దేవ, నమ్మకమైన యేసు ప్రభా, మీ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభా, గడిచినటువంటి ప్రభుదినం మొదలుకొని ప్రభా ఈ యొక్క ప్రభుదినం వరకు చేరువచ్చిన నన్ను మమ్మలను కనుకరించి కాపాడి సజీవంగా ఉంచినావు. మానవుడు ఎడల, నశించిపోతున్నటువంటి మానవుడు ఎడల మీరు కడిగినటువంటి అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభా నా దేవా తండ్రి, ఆ ప్రజలను మీరు రక్షించుకొని నీ మందిర ఆవరణలో కట్టి వారిని తిరిగి మీ రాజ్యంలో చేర్చాలని మీరు ఆశపడినటువంటి మీ సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, అటు ప్రజల మధ్యలో నేను కూడా నిలబడకు యోగ్యుడను కాను. ప్రభా తండ్రి, నన్ను కూడా ప్రత్యక్ష కూడా ఆరు ఎదుట ప్రభా కాల్చబడినటువంటి అగ్నివలే నన్ను కూడా కాల్చి శుద్ధునిగా చేసి నీ ప్రజల ముందు నిలబెట్టుకు నన్ను మీరు వాడుకోమని మీ సందులో సాయపడుతూ వస్తున్నాను. కూర్చున్న వారందరికంటే అల్ప విశ్వాసం కలిగిన వాడిని ప్రభా, నాకు కాదు యెహోవా నాకు కాదు, మీ కృపా సత్యనామాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారండి. తెరవబడిన ఆకాశం మా మధ్య ఉండగలుగుటకును ప్రభా, కలవరి శిలువలో వేలాడు తీయబడుతున్నాడు క్రీస్తు తప్ప ఒకటి వేరే కనపడక మీ కృపను అనుగ్రహిస్తూ రమ్మని మీ సందులో సాయపడుతూ మరొకసారి మీ దోషాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడివేడుకున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 18:14 ఇక్కడ చివరి భాగంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క తలంపు ఏంటి అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఒకడైనను నశించుట పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రి చిత్తము కాదు. మానవుని యొక్క చిత్తము అనేకమంగా ఉంటాయి. మానవుడి చిత్తము పరిపరి విధాలుగా ఉంటుంది. మానవుడి యొక్క తలంపులు పరిపరి విధాలుగా ఉంటాయి. కానీ దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశ, తలంపు మానవుడి ఎడల ఒకటే విధానంగా ఉంది. ఏంటి అంటే, ఒకడైనను నశించుట పరలోకమందున్నటువంటి మీ తండ్రి చిత్తము కాదు. కనుక చేరువచ్చినటువంటి మనమే కాదు, సర్వలోకములో ఉన్నటువంటి మానవుడు కూడా, ఏ మానవుడు కూడా నశించిపోవడం అనేటువంటిది దేవుని యొక్క చిత్తము కాదు. ఎందుకు నశించిపోవడము దేవుని యొక్క చిత్తము కాదు అంటే, బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం. 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడుతూ వచ్చింది, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. ఇక్కడ రాయబడినటువంటి లేఖనం ఏమిటి అంటే, కనుక ఇక్కడ రాయబడుతూ దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, ఎందుకు మనం నశించిపోకూడదు అనేటువంటి దానికి మొట్టమొదట అంశం ఏమిటి అంటే, ఆయన స్వరూపంలో మనల్ని చేసిన వాడిగా ఉంటూ వచ్చినాడు. 225 దేశములు సృజించినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు, నోటి మాట చేత భూమి ఆకాశంలో కలుగజేసినటువంటి దేవుని యొక్క స్వారూప్యంలో యాకోబు అంటున్నాడు, పురుగు వంటి యాకోబు అంటున్నాడు. అంటే పురుగుతో సమానమైన వాడు మానవుడిని, చచ్చినటువంటి కుక్కతో సమానమైనటువంటి మానవుడిని, ఒక సమానమైనటువంటి ప్రభు అయిన తండ్రి అయినటువంటి దేవునితో తన స్వారూప్యంలో మానవుడిని ఏం చేస్తూ వచ్చినాడంట, సృజించుకున్నటువంటి కారణాన్ని బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు మట్టిలో కలిసిపోయినప్పటికీ కూడా ఆయన నశించిపోకుండా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ప్రధానమైనటువంటి అంశము. ఆ కారణాన్ని బట్టి మానవుడు ఈ భూమి మీద ఉన్న ఏ దేశస్థుడైనా, ఏ జాతివాడైనా, ఏ కులానికి చెందినవాడైనా, ఏ రంగువాడైనప్పటికీ కూడా దేవుని ఎదుట అందరూ సమానులే. వారు నశించిపోకుండా ఉండడమే దేవుని యొక్క చిత్తము.
కారణం ఏమిటి అంటే ఆయన స్వరూపంలో మనలను సృజిస్తూ వచ్చినాడు. కనుక ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మానవుడు పాతాళ అగ్నిగుండంలోనికి పోయి కేకలు వేసి నశించిపోతున్నాను ప్రభువా నన్ను రక్షించని కేక వేసేటువంటి కేకకు వినడానికి ఆయన ఇష్టపడడం లేదు. ఆయన స్వారూప్యంలో కలిగినటువంటి మానవుడు, ఆయన స్వారూప్యంలో ఉన్నటువంటి శరీరాన్ని ధరించుకున్నటువంటి మానవుడు పాతాళ అగ్నిగుండంలో ఉండుట దేవుడు ఏం చేయలేదంట, ఇష్టపడడం లేదు. ఆ కారణాన్ని బట్టి ఒకడైనను నశించుట మీ పరలోక దేవుని యొక్క చిత్తము కాదు. కనుక ఈనాడు ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఎన్ని దుష్కార్యాలు చేసినప్పటికీ, ఎన్ని విరోధ స్వభావం కలిగిన వారు అయినప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు ఇంతవరకు మనల్ని కాపాడుతూ వచ్చినాడు అంటే మన ఎడల దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉంది. అందుకని ఇక్కడ రాయబడుతూ వచ్చింది 28లో, దేవుడు వారిని ఆశీర్వదించి, దేవుడి యొక్క మొట్టమొదటి కార్యం మన జీవితంలో ఏం కోరుకుంటా ఉన్నాడంటే మనలను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ మానవుడు తన స్వనీతిని ఆధారం చేసుకొని, మానవుడు తన యొక్క స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని, మానవుడు తన యొక్క సొంత తలంపులను ఆధారం చేసుకొని, తన యొక్క చూపులను ఆధారం చేసుకొని ప్రభు యొక్క మాటను పెడచెవిని పెట్టిన వారమై మనం నశించడానికి సిద్ధపడినటువంటి వారిగా ఉంటూ వచ్చినాం. ఆ కారణాన్ని బట్టి ప్రభు తన కుమారుడైన యేసుప్రభువారిని భూమి మీద పంపించి తన ఒక్కొక్క కుమారుడైన యేసుప్రభువారిని ఆ యొక్క కలవరశిలులో మరించడానికి కొరకై మనం నశించిపోకుండా ఉండడానికి ఆయన కుమారుడైన యేసుప్రభువారిని ఆ కలవరశిలులో చనిపోవడానికి ఇష్టపడేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కారణం ఏమిటి అంటే ఆయన స్వరూపంలో మనల్ని చేస్తూ వచ్చినాడు. ఆయన చేతులతో మనల్ని, మన శరీరాన్ని అమరుస్తూ వచ్చినాడు. ఎంతగా ప్రేమించినటువంటి ప్రభు. అందుకని అన్నాడు ఇక్కడ, దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మనల్ని ఫలించాలని కోరుకుంటా ఉన్నాడు ప్రభు. మనం ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మనం వృద్ధి చెందాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అయితే మానవుడు తన స్వచిత్తంను ఆధారం చేసుకొని, తన సొంత నీతిని ఆధారం చేసుకొని ప్రభువుకు దూరంగా ఆ యొక్క తప్పిపోయిన కుమారుని వలె దూరముగా ఉండి నష్టపోయి దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ మనం నష్టపోయినటువంటి వారిగా ఉన్నాం. ఆ కారణాన్ని బట్టే మనం నశించిపోకుండా ఉండాలనే ప్రభు మన పక్షంగా ఆధారపడినటువంటి వాడిగా ఉంటున్నాడు. కింద అంటున్నాడు, ఫలించి అభివృద్ధి పొంది, రెండోది విస్తరించి భూమిని ఏం చేయాలనుకున్నాడంట, నిండించాలని కోరుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే మానవుడు, ఇదే అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, 7వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం, నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత కుమార్తెల వరకు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని ఏం చేస్తూ వచ్చినారంట, తమ మనస్సుకు నచ్చినటువంటి వారిని, దేవుని చిత్తము మన జీవితంలో మనం నెరవేర్చలేం. కారణం ఏమిటంటే మానవ స్వాభావికం అది. ఆదినాడే ఆదాము దేవుడిని వ్యతిరేకిస్తూ వచ్చినాడు. ఆదినాడే దేవుని యొక్క చిత్తాన్ని త్రోళదోస్తూ వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి ఈ యొక్క శరీరంలో ప్రాణం కలిగిన ప్రతి మానవుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఇక్కడ తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఇక్కడ ఏమైందంట, విస్తరింప ఆరంభించిన తర్వాత, ఎప్పుడైతే నువ్వు వృద్ధి చెందుతూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు కొద్దిగా ఎదుగుతూ ఉంటావో, మన జీవితంలో మనకు తెలియకుండానే స్వాభావిక సిద్ధకమైనటువంటి స్వచిత్తము మన జీవితంలో కలిగి ఉంటాం. ఎప్పుడైతే నీ జీవితంలో వృద్ధి కలిగిన వారిగా ఉంటావో మన జీవితంలో ఆటోమేటిక్గా మానవ స్వభావం అది, దేవుని చిత్తాన్ని మనం పక్కన పెడతా ఉంటాం. కారణం, వృద్ధి చెందినాం, అభివృద్ధి పరచబడుతూ వచ్చినాం, ఆశీర్వదించబడుతూ వచ్చినాం, ఇవన్నీ కలిగి ఉంటాం. కానీ దేవుని చిత్తాన్ని మనం ఏం చేస్తామంటే కడచెవి పెట్టేటండి. ఆ కారణాన్ని బట్టే మనం నశించిపోతూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టే ప్రభువుకు దూరస్తులు అయిపోతూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టే ప్రభువుని విడిచిపెట్టేటువంటి వారిగా ఉంటూ వచ్చినాం. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, నరుళ్ళు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత, ఎప్పుడైతే విస్తరిస్తూ వచ్చినారో, ఎప్పుడైతే వృద్ధి చెందుతూ వచ్చినారో, ఎప్పుడైతే వారు అంతకంతకు పెరుగుతూ వచ్చినారో, దాని తర్వాత వారి జీవితంలో ఏం కలుగుతూ వచ్చిందంట, తమ స్వచిత్తాన్ని మీద ఆధారపడుతూ వచ్చినారు, తన స్వనీతి మీద ఆధారపడుతూ వచ్చినారు, తన సొంత క్రయం మీద ఆధారపడుతూ వచ్చినారు. ఆ కారణాన్ని బట్టే అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, 7వ అధ్యాయం ప్రసంగి 7, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రంలో కల్పించుకొనినారు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, మానవుడును యథార్థవంతులుగానే పుట్టిస్తూ వచ్చినాడు. కానీ
ఈ స్వచిత్తంను ఆధారం చేసుకున్నటువంటి మానవుడు, తన స్వనీతిని ఆధారం చేసుకున్నటువంటి మానవుడు, దేవుడిని పెడచెవిని పెట్టినటువంటి మానవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే వివిధమైన తంత్రాలను కల్పించుకుంటూ వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టే ప్రభువుకు దూరస్తులమై, అవిధేయులమై, ప్రభువుకు దూరంగా జీవించేటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అందుకనే ప్రభు అంటూ వచ్చినాడు 14 మన రాయుడు మత్తయి సువార్త 14 మన చదివిన భాగంలో, ఇందులో ఏ ఒక్కడైనను నశించుట పరలోక దేవుని యొక్క చిత్తము కాదు. కనుక మనం నశించిపోతున్నటువంటి మనల్ని దేవుడు మనల్ని రక్షించడానికి వరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. అందుకని ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏంటంటే వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉంటా వచ్చినాడు. వివిధమైన తంత్రాలు, వివిధమైన మోసాలు, వివిధమైనటువంటి ఎన్నో మోసకరమైనటువంటి సంగతులు చేస్తూ మనం దేవుడికి దూరముగా జీవించేటువంటి వారుగా ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మన కొరకై తన కుమారుడైనటువంటి యేసుప్రభువాన్ని ఈ భూమి మీద పంపిస్తూ వచ్చినాడు. అందుకనే కీర్తనాకారుడైన దావీదు 67వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమన్నాడంటే, రండి, కీర్తనాకారుడైనటువంటి దావీదు 67 1వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయను గాక. చూడండి ఏం చేస్తూ వచ్చి దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు మన జీవితంలో అంటే, ఇక్కడ రాయబడుతుంది భూమి మీద నీ మార్గములను తెలియబడినట్లు. కనుక మానవుడు దేవుడికి దూరస్తుడైపోయినాడు, అవిధేయుడైపోయినాడు, తన యొక్క సొంత మార్గంలో ప్రవేశిస్తూ వచ్చినాడు, తన సొంత మార్గంలో జీవిస్తూ వచ్చినాడు. దేవుడు మన జీవితంలో ఏ కోరుకుంటూ వచ్చినాడు అంటే భూమి మీద నీ మార్గమును తెలియబట్టినట్టు. అందుకనే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి యొద్దకు చేరలేదు. కనుక మన జీవితంలో దేవుడు మనల్ని కోరుకునేటువంటి విషయం ఏమిటంటే ఆయన మార్గము మనకి తెలియపరచాలి. అందుకనే నశించిపోవుట దేవుని యొక్క చిత్తము కాదు అన్నాడు. ఇక్కడ రాయబడింది 4 మాటలు చూడండి. నీ మార్గము తెలియబడినట్లును, నీ రక్షణ తెలియబడినట్లును మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించిన గాక. రెండోది మా మీద ప్రకాశింపజేయండి. ఇక్కడ 3 మాటలు రాయబడి, నీ మార్గము, నీ రక్షణ, రెండోది మమ్మల్ని కరుణించి మా మీద ప్రకాశం. ఇక్కడ చూడండి దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు మన జీవితంలో అంటే ఆయన మార్గములు మనకేం చేయాలని కోరుకున్నాడంట, తెలియజేయాలి. ఏంటి ఆయన మార్గము? పరలోక మార్గమును. రెండోది ఇంకో మాట అన్నాడు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియజేయనట్లు. మన జీవితం మనల్ని రక్షించుకోవాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. అంత మాత్రమే కాక ఆయన ఏమన్నాడంటే మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఇంకో మాట అన్నాడంటే ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేసి, దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశింపజేసి మనల్ని వెలిగించి ఆయన యొక్క మార్గంలో మనం నడిపించి, అంత మాత్రమే కాక గొప్ప పరలోకపు రక్షణ మనకు కలుగు చేయాలనేటువంటిదే దేవుని యొక్క ప్రధానమైనటువంటి అంశం. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు. ఏంటి ఆ మార్గము అని అంటే, చాలామంది అంటూ ఉంటారు, అయ్యా ఇది క్రైస్తవ్యం, ఇది ఫలానటువంటి జాతి వారిది, ఫలానటువంటి వారిది అని చెప్తూ ఉంటారు. అంటే ఈ పరలోకపు మార్గంలో మనల్ని ప్రవేశింపజేయడానికి కొరకై ఆయన కుమారుడైన యేసుప్రభువు వారి భూమి మీదకి వస్తూ వచ్చినారు. అందుకనే ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. ఎబ్రీ పత్రికలో మాట అన్నాడు, క్షమించండి, హోషియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. హోషియా, ఏవేలు, ఆమోస్, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. 2వ అధ్యాయము, నీవు నిత్యము నాకు ఉండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్ష్యమును చూపడం వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. 20 కూడా చదవక, నీవు యెహోవాను ఎరిగినట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. ఇక్కడ రాయబడుతూ వచ్చింది దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీవు నిత్యము నాకు ఉండినట్లుగా. ఎలా ఉండాలని కోరుకుంటాడంటే దేవుడు మనల్ని నిత్యము ఆయన సన్నిధిలో, ఇందాక రాయబడుతూ వచ్చి భూమి మీద నరులను తన మార్గములో నడవాలని కోరుకుంటూ వచ్చినాడు, తన రక్షణలో ఉండాలని కోరుకున్నాడు, తన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేయాలని కోరుకుంటూ వచ్చినాడు, ఆశీర్వదించాలని కోరుకుంటూ వచ్చినాడు. 6వ సంగతి ఏంటంటే ఇక్కడ రాయబడుతుంది, నీవు నిత్యము నాకు ఉండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యములు చూపడం వలనను నిన్ను ఏం చేసుకున్నాడంట, ప్రధానము చేసుకుందును. కనుక దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడంటే నిత్యము మన మధ్య, ఆయన మధ్యలో ఆయనతో పాటు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. నిత్యము, యుగ యుగాలు, భూమి ఉన్నంత వరకే కాదు, ఈ భూమి ఆకాశము నశించిపోయినప్పటికీ ఆయనతో పాటు మనల్ని నిత్యము ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కింద ఇంకో మాట అన్నాడు, 20వ వచనం అన్నాడు, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను
నమ్మకమును బట్టి నిన్నేం చేస్తూ వచ్చినాడంట? ప్రదానం చేసుకుంటూ వచ్చినాడు. ఆయన పెండ్లి కుమారుడు, మనం పెండ్లి కుమార్తె. మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రదానం చేసుకుంటూ వచ్చినాడు. ఎందుకు? ఏ కారణాన్ని బట్టి ఏంటంటే నిత్యము ఆయనతో పాటు ఉండడానికి కొరకై, నిత్యము ఆయనతో ఉండడానికి. ఇంకో మాట రాయబడుతూ వచ్చింది అక్కడ ఏంటంటే, ఆ దినమున నీవు యెహోవాను ఎరిగినట్లు, దేవుడిని మనం ఎరిగినట్లుగా, ఆయనతో పాటు ఉండినట్లుగా, నిత్యము జీవించినట్లుగా మనల్ని ఆయన ప్రదానం చేసుకునేటటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. ఇది నాన్న ప్రభువుని మనం ఆరాధిస్తున్నావు. నిజమే ప్రభువా, నశించిపోతున్నటువంటి నన్ను మీ స్వారూప్యంలో చేసినటువంటి కారణాన్ని బట్టి, మీ స్వరూపంలో నన్ను చేసినటువంటి కారణాన్ని బట్టి నశించిపోతున్నటువంటి నన్ను అగ్నిగుండంలో పాతాళంలో కేకలు వేయటకు మీకు ఇష్టపడిన కారణాన్ని బట్టి మీరు నన్ను మీ కుమారుడైన యేసుప్రభువారిని భూమి మీద పంపిస్తూ వచ్చినారు. నా కొరకై ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచి సింహాసనం మీద ఆయన కూర్చుంటూ వచ్చినాడు. కనుక నేను కూడా చనిపోతే ఆ సింహాసనం మీద ఉండాలని మీరు ఆశ కలుగుతూ ఉన్నారు. కనుక ప్రభువా, ఒకనాడు మీకు దూరస్తుడిగా జీవించినటువంటి నన్ను ఈనాడు మీకు సమీపస్తుడిగా చేసినావు. నిత్యము నీతో పాటు ఉండేలాగిన నన్ను మీరు ప్రదానం చేసుకునేటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. ఇంకో మాట చూద్దాం రండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. చూడండి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి, మనం నశించిపోతున్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన మన అపరాధముల నిమిత్తం ఏం చేస్తూ వచ్చినాడంట? అప్పగించబడుతూ వచ్చినాడు. ఇంతవరకు భూమి మీద మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచినాడు. అంత మాత్రమే కాక మనల్ని రక్షించుకుంటూ వచ్చినాడు, గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఇవన్నీ ఇవ్వడానికి కొరకాయ ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆ 25వ వచనంలో మన ప్రభువైన యేసును ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఏం చేస్తూ వచ్చినాడంట? లేపబడిను. మన అపరాధములన్నీ కూడా ఆ నిమిత్తం ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? అప్పగించబడుతూ వచ్చినాడు. ఆ యొక్క కలవరి సిలువలో దేవుడు మన కొరకై మన యొక్క అపరాధములన్నింటినీ కూడా ఆయన పని వేసుకున్నాడు. అంత మాత్రమే కాక మనల్ని నీతిమంతులుగా తీర్చబడుట కొరకై. ఎందుకు నీతిమంతులుగా తీర్చడానికి? మనం పాపం చేసినాం, అపరాధులుగా జీవిస్తూ వచ్చినాం, దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినాం. ఈ లోకంలో నశించిపోతూ ఉన్నటువంటి మనల్ని ఆ నీతిమంతులుగా తీర్చడానికి కొరకై ఆయన కుమారుడిని భూమి మీద పంపిస్తూ వచ్చినాడు. మన కొరకై ఆ కలవరి సిలువను మోస్తూ వచ్చినాడు. ఇంకొక మాట ఉంది రండి, హెబ్రీ 9:28. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి ఆ రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవును. చూడండి, రాయబడుతూ వచ్చింది 28వ వచనం. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడుతూ వచ్చినాడు. మన యొక్క పాప భారం అంతా ఆయన పైన వేసుకుంటూ వచ్చినాడు. తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షం. ఇప్పుడు ఈనాడు దేవుని చేత రక్షించబడిన మనము ఈ లోకములో ఒకదైనా మరణిస్తే ఆయన మనల్ని తీసుకొని వెళ్ళడానికి కొరకై ఇచ్చేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మరణించి తిరిగి లేచిన వారుగా ఉంటూ వచ్చినారు, మనకు కూడా ఆ విధమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకు అనుకూలపరుస్తూ మనకి ఇస్తూ వచ్చినాడు. మనం కూడా ఒక దినాన్ని చనిపోతే ఆయనతో పాటు కూడా మనం లేస్తాం అనేటువంటి నిరీక్షణ, అనేటువంటి ఆశ, విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఇది తగినటువంటి లోకంలో ఏ ఒక్కరికి తెలియదు ఈ విషయం. చనిపోతున్నారంటే చనిపోతూ ఉన్నాం అంతే. కానీ ఒక దినాన్ని మళ్ళా తిరిగి మనం లేపబడతాం, ఒక దినాన్ని తిరిగి మళ్ళా ప్రభు మన కొరకే రానయ్యున్నాడు అనేటువంటి ఆశ, తలంపు మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇది సామాన్యమైనటువంటి మానవుడికి ఇది కలిగినటువంటి తెలియనటువంటి సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చినాడు. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ బలియాగమును బట్టి. అందుకని ఇక్కడ రాయబడుతూ వచ్చింది, అలాగునే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారే. ఎవరి పాపములను భరించడానికండి? మన పాపములు సర్వశక్తి కలిగిన దేవుడు భరిస్తూ వచ్చినాడు. మన పాపములు ఆయన భుజం మీద వేసుకుంటూ వచ్చినాడు. ఆ గుల్గుత అనేటువంటి కొండ, ఎత్తైన పర్వతము, సిలువను మోస్తూ పర్వతమును ఎక్కుతూ పడుతూ లేస్తూ ప్రభు మన కొరకై నింద అవమానాలు పొందుతూ వచ్చినాడు. అనేకుల యొక్క పాపము, నా యొక్క పాపపు జీవితం అంతా ఆ సిలువు పైన మోస్తూ వచ్చినాడు. సర్వశక్తి కలిగిన ప్రభువు, భూమి ఆకాశంలో సూచించినటువంటి దేవుడు సిలువను మోస్తూ నోరైనను తెరవక, దూషించక,
మన కొరకు నింద అవమానాలు పొందుతూ వచ్చినాడు. కారణం ఏమిటి అంటే మనం నశించిపోవటం దేవుని యొక్క చిత్తము కాదు. కనుక ఇంకో మాట అన్నాడు అక్కడ, రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. కనుక ఇప్పుడు మనల్ని మళ్ళా రెండోసారి దేవుడు రానయ్యున్నాడు, మనల్ని తీసుకుని వెళ్ళడానికి కొరకై రానైనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. రక్షించిపోతున్నటువంటి మానవుడిని ఎక్కడ కూర్చొని పెట్టాలని ఇష్టపడినాడంట? సింహాసనం మీద కూర్చోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చొని పెట్టాలని ఇష్టపడేది. అందుకని తీతు పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. రండి, క్షమించండి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పేతురు 2వ అధ్యాయం 24-25. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. చూడండి, మనము పాపముల విషయమై చనిపోతూ వచ్చినాం. అయితే నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు ఏం చేస్తూ వచ్చినాడంట? మాను మీద మోసుకొనును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతురి. మన కలిగిన స్వస్థత, మన కలిగినటువంటి ఈ యొక్క రక్షణ ఊరికనే రాలేదు. ఈనాడు మన కొరకే ప్రభు మరణిస్తూ వచ్చినాడు. మన కొరకే ప్రభు తన యొక్క నింద అవమానాలు పొందినవాడిగా ఉంటూ వచ్చినాడు. మన కొరకే తన యొక్క రక్తమనంతటిని కూడా కార్చేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి రెండోది రాయబడుతూ వచ్చి 25లో, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపురైన అధ్యక్షుడైన ఆయన వైపునకు ఎలా తప్పిపోతూ వచ్చినామంటే మనం గొర్రెల వలె తప్పిపోతూ వచ్చినాం ఈ లోకంలో. ఆ తప్పిపోతున్నటువంటి మనలను, నశించిపోతున్నటువంటి మనలను, అలాంటి మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినటువంటి ఒక సమకూర్పులను తీసుకుని వచ్చినాడు. ఒక ఉన్నతమైన స్థానంలో మనం కూర్చోడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. మనల్ని సమభూమి కలిగిన ప్రదేశంలో కూర్చొని పెట్టాలని ఇష్టపడ్డాడు. అందుకని ఎహెజ్కేలు రాసిన పత్రికలో, ఎహెజ్కేలు రాసినటువంటి గ్రంథంలో ఒక మాట రాయబడింది. చివరి మాటగా చూసుకుందాం రండి. ఎహెజ్కేలు గ్రంథం 34, ఎహెజ్కేలు 34:11. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేనే నా గొర్రెలను వెతికి చెలుపుతుంది అక్క. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. అనగా తప్పిపోతున్నటువంటి మనలను, గొర్రెల వలె తప్పిపోయినటువంటి మనలను దేవుడు వెతికినాడు, రక్షించుకుంటూ వచ్చినాడు. మన కొరకై వెతికి 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 రక్షించుకొని అక్కడ రాయబడుతూ వచ్చింది, నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరుల వాళ్ళని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించాను. ఎక్కడిని తప్పించినాడంట? చీకటి కలిగినటువంటి మబ్బు కలిగినటువంటి స్థలంలో నుంచి, ఈ లోకంలో కారుమ పాపం అనేటువంటి మబ్బులో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని వెతికి 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 రక్షించి ఆ యొక్క కారు చీకటి గల మబ్బులో నుంచి మనల్ని విడిపించి అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఎక్కడ తీసుకొచ్చినాడంట? ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోని వాటిని తెచ్చి పర్వతం మీదను వాగులు ఎద్దుకున్న దేశమందున సకలమైన కాపురపు స్థలములందు వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇజ్రాయేళ్లకు ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డి ఏర్పరచు. ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు దేవుడు మనల్ని అంటే ఇక్కడ 14 రాయబడింది, నేను మంచి మేత కలిగినటువంటి చోట. ఒకప్పుడు చీకటి కారు మబ్బులు కలిగిన స్థలంలో జీవిస్తున్నటువంటి మనలని దేవుడు రక్షించుకొని విడిపించి, తప్పిపోయినటువంటి గొర్రె ఎలాగో తప్పిపోతే కాపరి వెతికి 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 ఎలాగో తీసుకొస్తాడో నేను కూడా అలాగో వాటిని తీసుకొని వచ్చి వాటిని ఎక్కడ ఉంచాలని కోరుకుంటున్నాడంటే, నేను మంచి మేతగల చోట. ఏంటి మంచి మేతగల చోటు? దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క బిడల మధ్యలో మనం కూర్చొని పెడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాక అక్కడ రాయబడింది, వాటిని మేపెదను. మళ్ళీ పోషించేవాడిగా ఉంటూ వచ్చినాడు, నీ అవసర అక్కర్లు తీర్చేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఇంకో మాట అన్నాడు, మేపెదను ఇజ్రాయేళ్లకు ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డి ఏర్పడను. రెండు ఆయనతో పాటు మనల్ని కూడా ఉండాలని ఇష్టపడేటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని మనం ఆరాధించడానికి వచ్చినటువంటి మనము, ప్రభువా ఒకనాడు నశించిపోవడం మీరు ఇష్టపడలేనటువంటి వాడై నేను నశించిపోతున్నటువంటి నన్ను మీరు వెతికి రక్షించినారు. అందుకనే లూకాసు వార్త 19వ అధ్యాయంలో రాయబడుతుంది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చును. కాబట్టి నశించిపోతున్నటువంటి మనలని రక్షించడానికి కొరకై మనుష్య కుమారుడిగా మానవ శరీరాకారం ధరించుకున్నటువంటి ప్రభువైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. వచ్చినటువంటి వాడు మనల్ని అలాగే విడిచిపెట్టలేదు, తన మార్గంలో మనల్ని సిద్ధపరిచినాడు.
తన మార్గంలోనికి మనల్ని తీసుకొని వచ్చినాడు. గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఆయన ముఖ ప్రకాశం మన మీద ఉదయింపజేసి మనల్ని రక్షించుకొని మనల్ని మంచి వెలుతురులోనికి మనల్ని తీసుకొని వచ్చి ప్రత్యక్షతమైనటువంటి వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చి ఆయనతో పాటు ఉండాలని ఇష్టపడుతూ వచ్చినాడు. జీవం కలిగిన దేవుని యొక్క సంఘములో మనల్ని ఏర్పరుస్తూ వచ్చినాడు. ఒకనాడు తప్పిపోయి కారు మబ్బులో చీకటిలో జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు తీసుకొని దేవుని యొక్క సంఘంలోని మనల్ని కూర్చుండబెట్టేవాడిగా ఉండవచ్చు. అంత మాత్రమే కాక చనిపోతే ఆయనతో పాటు ఉండేటువంటి నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకే ఒక మాట చూసుకొని మనము ముగించుకుందాం. ఇదే అధ్యాయం 31 వచనం. హెస్కేలు గ్రంథం 34:31. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగును మీరు మనుష్యులు, నేను మీ దేవుడును, ఇదే ప్రభు అయిన యెహోవాకు. ఏం చెప్తూ వచ్చినాడంట? నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు ఎవరంట? మనుష్యులు. కనుక నేను మీ దేవుడును, ఇదే ప్రభు అయిన యెహోవాకు. ఇప్పుడు గొర్రెలు ఎవరు? మనం మేపేవారు ఎవరు? యేసు ప్రభు వారు దేవుడు. కనుక ఆ తప్పిపోయిన మనల్ని తిరిగి మందలో చేర్చినాడు. పరలోకపు సమూహమైనటువంటి దొడ్డిలోనికి మనం చేర్చడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయన మనకు కాపురిగా ఉంటున్నాడు. ఆయన మనకు ప్రజలుగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. మన జీవితం ఎలాంటిదంటే నశించిపోవలసిన వారం, ఎన్నిక లేనటువంటి వారం, పాతాళ అగ్నిగుండానికి పోవలసిన వారం. కారణం ఏమిటంటే ఆయన స్వారూప్యంలోనికి మనం చేస్తూ వచ్చినాడు. మనం ఇప్పుడు మన భాగాన్ని చూసుకొని మన ఆరాధనలోనికి వెళ్దాం. రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అలాగునే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. కనుక నశించుట పరలోకమందున్నటువంటి మన తండ్రి యొక్క చిత్తము కాదు. కనుక ఈనాడు ప్రభువుని ఎరిగినటువంటి మనము పరలోకపు యొక్క చిత్తంలో మనం ఉన్నాము. కనుకనే ఈ భూమి మీద ఎలాగూ జీవించినప్పటికీ మనం నశించకుండా ఎలాగూ జీవించిన వారిగా ఉంటున్నాం. కనుక ఆ ప్రభువుని మనకు కలిగినటువంటి అనుభవాలను బట్టి ప్రభువుని మనము ఆరాధించుకుందాం.